గత 34 సంవత్సరాల నుంచి లడ్డు వేలంపాట అవుతుంది. 40 సంవత్సరాల నుంచి వినాయకుని ప్రతిష్ఠ అంటే నిలబెట్టడం జరుగుతుంది. 40 సంవత్సరాల నుంచి కూడా శోభయాత్ర ఇంత ఘనంగా జరుగుతుంది. ప్రతిరోజు పూజలు అలాగే జరుగుతాయి. భజన అంటే 40 సంవత్సరాల నుంచి కూడా బాలాపూర్ అనేది భజనకు చాలా ఫేమస్. జంట నగరాలలో మాకు ముస్లిం ప్రభావిత ప్రాంతం మాకు పక్కకుండే 94లో కర్ఫ్యూ ఉంటుండే. కర్ఫ్యూ ఉన్నప్పుడు బాలాపూర్ అనేది బార్కాస్, చంద్రాయన్గుట్ట, ఉప్పుగూడ ఇవన్నీ చతిర్నాక ఇవన్నీ దాటిపోవాల్సి వస్తుండే. కాబట్టి అప్పటి నుంచి కూడా బాలాపూర్ అంటే ఒక ప్రత్యేకత. అంటే మాకు ముస్లిమ్స్ కూడా అంత సహకరించేవారు. ఒక బాయన్ లాగా ప్రతి ఒక్కరు మాకు వాటర్ ఇచ్చేవాళ్ళు, ఒక మజ్జిగ ఇచ్చేవాళ్ళు ఆ రోజులలో 90స్లో. తర్వాత క్రమేపీ లడ్డు వచ్చేసరికి లడ్డు దట్ల అయిపోయింది. దాంతోపాటు మా సెట్టింగు, జనాదరణ, ప్రజాదరణ కూడా మా వినాయకుడి పైన పెరిగి రోజు రోజుకి ఇంత విటిడింత అన్నట్టు పెరిగిపోతూ ఉన్నది. లడ్డు ప్రత్యేకత లడ్డు 94 తీసుకున్నటువంటి మోహన్ రెడ్డి గారు 400 రూపాయలకు ఉన్నప్పుడు 450 రూపాయలకు ఉన్నాడు మోహన్ రెడ్డి గారు. ఆయన పొలంలో చల్లడం జరిగింది. లడ్డుని చల్లినందుకు ఆయన ఆ సంవత్సరంలో ఆలుగడ్డ పంట చాలా మంచిగా వచ్చింది. ఆలుగడ్డ పంట వచ్చి లక్షలు రాబడి వచ్చింది. ఆయనకు లక్షలు రాబడి వచ్చి ఎంబడే మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం 50,000లకు కొన్నారు లడ్డు. అట్లా కంటిన్యూస్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 6 సార్లు కొన్నారు. వాళ్ళకి దినదిన అభివృద్ధి అంటే ప్రతి సంవత్సరంలో వాళ్ళకు అభివృద్ధి చెందిరు. వాళ్ళనే ఆదర్శంగా తీసుకొని జనాలందరూ కూడా తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్నందుకు వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది. సో ఈరోజు సత్యనారాయణ తీసుకున్నారు కాదు దశరథ్ గౌడ్ ఆయన ఏం చేస్తారు? ఆయనకు స్టీల్ సిమెంట్ బిజినెస్ ఉంది, ప్లస్ రియల్ ఎస్టేట్ ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. ఎంతమంది పోటీ పడుతుంది? 7 మంది బాలాపూర్ వాళ్ళకి స్థానికులు కాకుండా 7 మంది బయట వాళ్ళు ఉన్నారు. అంటే మన సిటీ సరౌండింగ్స్ నుంచి 7 మంది నిన్న సాయంత్రం వరకు డబ్బులు కట్టి కాంపిటీషన్స్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సరే ఈరోజు అదృష్టం ఏమంటారు లింగాల దశరథ్ గౌడ్కి ఉన్నది. సో దేవుని కరుణ కటాక్షం ఆయన ఉంది కాబట్టి ఆయనకు వచ్చింది. ఇప్పుడు ఆయన వెయిటింగ్ ఉన్నాడు. ఆయనతో పాటు కర్మంగట్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళి అది అక్కడ నుంచి వాళ్ళ ఇంటి వరకు డ్రాప్ చేసి వద్దామని. ఎందుకంటే నాకు ఆయన ఒక 15 సంవత్సరాల నుంచి బాగా ఆప్తమిత్రుడు. అట్లా థ్యాంక్ యూ అన్న.